నమస్తే అండి. నరాల బలహీనత అంటే వీక్‌నెస్ ఇన్ ద నెర్వ్స్ అంటే మనం మెడికల్ లాంగ్వేజ్‌లో న్యూరోపతి అంటూ ఉంటాము. దీనికి రక్తానికి ఏమైనా సంబంధం ఉందా? రక్త సమస్యలకి న్యూరోపతికి ఏమైనా సంబంధం ఉందా? అనేది తెలుసుకుందాం. ఈ న్యూరోపతి అనేది రకరకాల కారణాల్లో వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కామన్‌గా మనం డయాబెటిస్‌లో చూస్తుంటాము. కొన్ని రకాల క్రానిక్ డిజార్డ్స్‌లో చూస్తుంటాము. ఆటోఇమ్యూన్ కండిషన్స్‌లో చూస్తుంటాము. సో, ఆహ్, ఇవన్నీ ఇవన్నీ కామన్‌గా వచ్చే కారణాలు. ఇవి కాకుండా రక్తానికి సంబంధించిన సమస్యలొచ్చేటప్పుడు కూడా ఒక్కోసారి న్యూరలాజికల్ ఇష్యూస్ బయటపడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల వైటమిన్ డెఫిషియన్సీస్‌లో హిమోగ్లోబిన్ తగ్గడంతో పాటు నెర్వ్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది స్పైనల్ కార్డ్ మీద ఎఫెక్ట్ పడి కొన్ని సీరియస్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇది కాకుండా కొన్ని రకాల మల్టిపుల్ మైలోమా అనే డిజార్డర్స్‌లోను అంటే అబ్నార్మల్ ప్రోటీన్స్ నెర్వ్స్‌లోకి డిపాజిట్ అయ్యి ఆ నెర్వ్ డ్యామేజ్‌ని కాజ్ చేస్తుంటాయన్నమాట. మోనోక్లోనల్ గామోపతి అంటూ ఉంటాము. ఎంగస్ అంటూ ఉంటాము. కొన్నిసార్లు పోయెమ్ సిండ్రోమ్ అంటూ ఉంటాము. కొన్ని రకాల పాలిసైథీమియా అంటే మైలోప్రొలిఫరేటివ్ డిజార్డర్స్‌లో నెర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాము. రక్తం ఎక్కువయ్యేటప్పుడు అది న్యూరలాజికల్ డెఫిషిట్స్‌ని కాజ్ చేయడం చూస్తూ ఉంటాం. సో, ఇలా చాలా రకాల రక్తానికి సంబంధించిన సమస్యలు న్యూరలాజికల్‌గా ప్రెజెంట్ అవుతూ ఉంటాయన్నమాట. కొన్నిసార్లు స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందిలో. హార్ట్ స్ట్రోక్ గానీ, బ్రెయిన్ స్ట్రోక్ గానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో, ఇవన్నీ ఒక రకమైన ఆహ్, క్లినికల్ సింప్టమాటాలజీని బట్టి మనకి పేషెంట్‌కి ఏ ప్రాబ్లమ్ ఉందనేది కనిపెట్టి, దానికి ట్రీట్మెంట్ చేయగలిగితే బ్లడ్ సమస్యలుతో పాటు న్యూరలాజికల్ సమస్యలను కూడా క్యూర్ చేసే అవకాశం ఉంటుందన్నమాట.